చాలా రోజులకి మళ్ళీ ఒక ప్రమోషన్ వచ్చింది. నాకు ఒక్కడికే కాదు, అదే ప్రమోషన్ అమలాపురమ్మకి డార్లింగ్ ఫుడ్ కూడా ఇచ్చారు. చాలా డేస్ తర్వాత మళ్ళీ ముగ్గురం ఒకసారి మీట్ అయ్యాం. ఏమక్క రెండో పెట్టుకొచ్చావు నాకు లేదా? వాళ్ళిద్దరు కూడా తాగడం అనేసి నాగేస్తున్నారు. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఇచ్చినవి కాకుండా మళ్ళీ అక్క తెచ్చినవి తీసుకున్నాను. నేను ఇంకా టేస్టే చేయలేదు, మనోడికప్పుడే తాగడం కంప్లీట్ అయిపోయింది. మరి అంత ఫాస్ట్ ఉన్నావేం డార్లింగ్ నువ్వు? మేము వెళ్ళింది ప్రేయింగ్ స్కూల్ ఏమో, అక్కడ చిన్నపిల్లని చూసి ఈవిడ చిన్నపిల్ల అయిపోయింది. నాకు ఆ సీన్ చూడగానే ఒకేసారి ఈ సీన్ గుర్తొచ్చింది. ఇంకా మనోడు ఏం చేసినా ఏడు బాబట్లేదని బయటకు వదిలేశారు. బయటికి రాగానే వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పెరిగాడు. ఐఫై కొట్టరా నాన్న అంటే అవసరం మనకి అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. సూట్ ఉందరా అంటే చాలు గంబలో లైట్ పెట్టుకొచ్చేస్తాడు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా బుజ్జిని ఎవరు చేసుకెళ్ళడానికి వీలు లేకుండా చుట్టూరు బండ్లు పెట్టేశారు. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం కదా, సూట్ కంప్లీట్ చేసుకున్నాక రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. అసలైన టాస్క్ ఇప్పుడు మొదలైంది. ఏం ఆర్డర్ అవ్వాలో తెలియట్లేదు. మొత్తానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ రావడం కొంచెం టైం పడుతుంది అన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అలా ఎందుకన్నాడు కూడా నాకే అర్థం కాలేదు. ఈ లోపల మన డార్లింగ్ ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆనియన్స్ తింటాం స్టార్ట్ చేస్తాడు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? మనకేమో సూప్ అలవట్లేదు, వీళ్ళేమో సూప్ ఇచ్చేసుకున్నారు. చికెన్ సెంట్రల్ స్టార్టర్ ఒకటి తీసుకున్నారు. మీకు తెలిసిందే దంసప్ లేకపోతే కష్టం కదా. ఇది చూసి మసాలా పడేమో అనుకున్నాను. గోల్డెన్ క్రిస్పీ చికెన్ అని మనోడు చెప్పేదాకా అర్థం కాలేదు. ఇంకా బిర్యానీ మటన్ పలావ్ తీసుకున్నారు. తింటాం కంప్లీట్ చేయకుండా వేరే ప్రమోషన్ ఉందని అన్నీ బాగా చెప్పేశాడు. డబ్బులు వచ్చినాయి కదా, బుజ్జికి కూడా ఫుల్ ట్యాంక్ చేసేసాను. ఇతర పిల్లల దగ్గర మాత్రం ట్రాఫిక్ జామ్ లేకుండా ఒక్క రోజు లేదు. బండాలంకులు వీళ్ళ షాప్ దగ్గర పుచ్చకాయ తీసుకుందామని ఆగాను. 4 కేజీలు ఉంది భయ్య కాయ. కేజీ 35 రూపాయలు తీసుకున్నారు. చాలా బాగుంది.